Yeah, good evening, all of you. My Good voice. evening, sir. Yeah, good evening, guys. Screen visible? Good evening, sir. Yeah, Yes, sir. yeah, done, ma. సో నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? లావణ్య, ప్రసాద్, లైక్ శంకర్, మహాలక్ష్మి, దుర్గా, క్లియరా? నిన్న చేశారా గ్లోబల్ సెట్టింగ్స్? ఎనీ డౌట్స్? క్లియరా? సే ఎస్ ఆర్ నో. ఓకే. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫుల్ ఫ్లెజ్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్లో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని మనము ఎందుకు యూజ్ చేస్తాము, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. అండ్ థియరీ అండ్ వాటికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. యా, సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ దట్ కంట్రోల్స్ ద నేమ్ ఆఫ్ జనరల్ జిఎల్ మాస్టర్, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కంపల్సరీగా ప్రతి బిజినెస్లో జనరల్ లెడ్జర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని క్రియేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో జిఎల్ అకౌంట్స్ ఏంటి కంట్రోల్ చేస్తుంది అంటే జనరల్ మాస్టర్ డేటాని కంట్రోల్ చేస్తుంది. అంటే ఎలా చెప్పొచ్చు, రెంట్ అనేది ఒక నెంబర్, శాలరీస్ అనేది ఒక నెంబర్, 1 అంటే రెంట్, 2 అంటే శాలరీస్, 3 అంటే టెలిఫోన్ బిల్. అలా నెంబర్ రేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు చెప్పాను ఆల్రెడీ, గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి అనేసి. నీ బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జిఎల్స్ రూపంలో రికార్డింగ్ అనేది చేసుకుంటాం. అది ఎలా అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన టీ కోడ్స్ చూస్తే డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, assign company code to chart of accounts OB62, define account group in SAP OBD4, retain earnings OB53, GL accounts creation FS00. సో ఇవి దీనికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ వన్ చూడండి, పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి అంటే OB41 అంటాం. ఇది 2 డిజిట్ న్యూమరిక్ నెంబర్తో ఇది ఉంటుంది. పోస్టింగ్ కీ refers to a double-digit numeric key that is defined to controls the entry process of document line items in an FI transaction. This line item is a debit or credit entry account types. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది 2 డిజిట్ నెంబర్ తో. జస్ట్ ఇక్కడ కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో ఎర్రర్స్ వస్తాయి, ఈ ప్లేస్ లో కూడా OB41 లో కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇలా 3 ఉంటాయి. OB13లో ఈ 3 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దేర్ ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్. ద అకౌంట్స్ ఇన్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కుడ్ బి ఐదర్ ఎక్స్పెన్స్ ఆర్ రెవెన్యూ అకౌంట్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ షేర్డ్ బై ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ బాడీస్. మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, వాటిని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా మనం క్రియేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది మనకి ఫైనాన్స్ కి కంట్రోలింగ్ కూడా షేర్ చేస్తారు. అదే నెంబర్ తో యాజ్ ఇట్ ఈస్ గా సిఓ కూడా షేర్ చేయడం జరుగుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీస్ ఆర్ అకౌంట్స్ యూజ్డ్ బై ది ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్. దే హెల్ప్ ఇన్ జనరేటింగ్ రిపోర్ట్స్ అట్ ది కార్పొరేట్. మనకి ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. లేదా మల్టిపుల్ మీకు బ్రాంచెస్ ఉన్నాయి, వాటన్నిటి కలిపి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండొచ్చు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. The country chart of accounts in SAP helps to meet the country specific legal requirements. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఫాలో అవుతారు, అదర్ కంట్రీ ఉంటే అదర్ కంట్రీకి సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫేస్ చేసి అక్కడ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తారు. తర్వాత
Assign company code to chart of accounts. OB 62. How to assign company code to chart of accounts in SAP? The chart of accounts must be assigned to each company code. ఇప్పుడు నువ్వు ఆపరేటింగ్ యూజ్ చేస్తున్నావా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యూజ్ చేస్తున్నావా, కంట్రీ స్పెసిఫిక్ యూజ్ చేస్తున్నావా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఐపి OB-D4. ఇక్కడ ఏంటంటే మన 6 డిజిటా లేదంటే 10 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ మన గ్రూపింగ్ అనేది చేసుకోవాలి. An account group is a segregating or grouping the similar accounts into single group. Each account group in SAP is assigned to a chart of accounts. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB-53. సో క్యారీ ఫార్వర్డ్. రిటైన్ ఎర్నింగ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ వన్ ఫిజికల్ ఇయర్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో సో అక్కడ మిగిలిన ఏవైతే బ్యాలెన్సెస్ ఉంటాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్కి. ఓకే, సో అది బ్యాలెన్స్ షీట్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అయినా. ఇంకా ఫైనల్గా జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. సో బిజినెస్ అన్నాక మంత్లీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి, ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఆఫీస్ గురించి బయట ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ తిరుగుతాం, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది, ఓకే, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తాం. ఇవన్నీ ఏవి వచ్చినా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ కింద మనం అండర్లో తీసుకోవాలి. అదర్ ఇన్కమ్స్. అదర్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇంటరెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇలాంటివి ఏవి వచ్చినా అదర్ ఇన్కమ్స్ కింద తీసుకుంటాం. అంటే ఏంటి సార్ ఇవి అంటే, ఆఫీస్లో మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఒక 1 lakh డబ్బులు ఇచ్చారు, ఊరికనే ఇస్తారా? లేదు కదా, ఇంట్రెస్ట్ కోసమే ఇస్తారు. 1 lakh ఇచ్చారు, అది 2 lakhs అయింది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. 1 lakh పర్చేజ్ చేశారు, మీరు సప్లయర్కు 80,000 పే చేశారు, 20,000 పే చేయలేదు, సెటిల్ ద బిల్ అన్నారు, 20,000 మీకు వచ్చినట్టే కదా. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. సో ఏదైనా కమిషన్ పనిచేస్తుంది మీ బిజినెస్, దాని మీద కమిషన్ వచ్చింది, అప్పుడు కమిషన్ రిసీవ్డ్ తీసుకోవాలి. వీటిని అదర్ ఇన్కమ్స్ గ్రూప్లో అండర్లో తీసుకుంటాం. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మీ బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్, ఇవన్నీ కూడా ఏవి చూసుకున్నా మీరు ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకోవాలి. తర్వాత కరెంట్ లైబిలిటీస్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్, ఇవి ఏవి వచ్చినా కూడా అండర్లో కరెంట్ లైబిలిటీస్ అండర్లో తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. సో తర్వాత బిజినెస్ సంబంధించి అసెట్స్, బ్యాంక్స్, రా మెటీరియల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇలా ఏవి వచ్చినా కూడా అండర్లో కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ కింద మనం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం క్రియేషన్ చేద్దాం. వీటికి సంబంధించిన PDF నేను మీకు ఇచ్చేస్తాను. ఆ PDF ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ది OB-41. మీరు ఏం చేశారో పక్కన కూడా రాసుకుంటే. SAP ఓపెన్ చేస్తున్నాను. OB-41. ఇక్కడ జస్ట్ 2 డిజిట్ న్యూమరికల్ కీ ఏదైతే ఉందో వాటిని మనం జస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎర్రర్స్ వస్తాయమ్మా. దీన్ని ఓపెన్ చేశారంటే దీని లోపల మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ అంటే గ్లోబల్ సెట్టింగ్స్ లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. అక్కడ సర్ప్రైజ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అక్కడ ఉంటాయి, అక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఈ రెండిట్లోనే మీకు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ OB-13.
న్యూ ఎంట్రీస్. మన కంపెనీ పేరు వాల్ కదా, వాల్ 1. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ మినిమం 6 నెంబర్స్ తీసుకున్నాం. కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్ ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ తీసుకున్నాం. ప్రజెంట్ మన ఎస్ఫర్ అలా అయితే ఆటోమేటిక్ ఉంటుంది, ప్రీ డిఫైన్డ్. సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ రాయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ వాల్ 1. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ వాల్ 2. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ వాల్ 3. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వాల్ 3. మీరు ఎక్సెల్ లో రాసుకోవాలి. నెక్స్ట్ ఓబి 62. పొజిషన్ వాల్మార్ట్ 1. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి రెండు ఇవ్వాలి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ రాదు. వాల్ 1, వాల్ 3. సేమ్. OBD4. ఇలా ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ షార్ట్ గ్రూప్, షేర్ క్యాపిటల్ 1,01,101 నుంచి స్టార్ట్ అయింది 1,02,200 అంటే 100 వరకు షేర్ క్యాపిటల్ అండర్ లో గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ 2,01,000 నుంచి స్టార్ట్ అయింది 2,100 వరకు అంటే ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ అలా 100 జిఎల్స్ క్రియేషన్ చేయొచ్చు ఫిక్స్డ్ అసెట్స్ అండర్ లో. తర్వాత అదర్ ఇన్కమ్స్ 3,01,101 నుంచి 3,02,200 అంటే రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇలా 100 వరకు క్రియేషన్ చేయొచ్చు. అడ్మిన్ ఎక్స్పెన్స్ 4,01,000 నుంచి స్టార్ట్ అయింది 4,100కి ఎండ్ అయింది. రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ, పోస్టేజ్ ఇలా 100 జిఎల్స్ వరకు క్రియేషన్ చేయొచ్చు. ఇలా ఈ సెటప్ అనేది ప్రీ డిఫైన్డ్ గా SAP లోనే ఉంటుంది. మనం దాన్నే కాపీ చేసుకుందాం. /n OBD4. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 డిజిట్స్ తో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని మనం తీసుకుందాం. కొంచెం కిందికి రాండి. ప్రాపర్ గా ఉండే అకౌంట్స్ తీసుకుందాం. ఆర్డర్ లో ఉంటాయి కదా, వాటిని తీసుకుందాం. చూడండి, 4,01,000 తో స్టార్ట్ అయింది 4,100కి ఎండ్ అయింది. కరెంట్ అసెట్స్ 2,01,000 తో స్టార్ట్ అయింది 2,100కి ఎండ్ అయింది. కరెంట్ లయబిలిటీస్ 1,02,01 తో స్టార్ట్ అయింది 1,03,00,000కి ఎండ్ అయింది. తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్స్ ఇవి. అదర్ ఇన్కమ్స్ చూద్దాం. కిందికి రాని కొంచెం. అదర్ ఇన్కమ్స్ సేల్స్ 3,01,000 తో స్టార్ట్ అయిందా. ఇక్కడ సేల్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. 3,01,000 తో స్టార్ట్ అయింది 3,100కి ఎండ్ అయింది. సో తర్వాత కొంచెం కిందికి రండి. అదర్ ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ కూడా చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఫిక్స్డ్ అసెట్స్ 2,03,01 తో స్టార్ట్ అయింది 2,100కి ఎండ్ అయింది. సేమ్ నెంబర్స్ ఉండకూడదు. తర్వాత అదర్ ఇన్కమ్ 3,03,01 తో స్టార్ట్ అయింది 3,04,00,000కి ఎండ్ అయింది. సేమ్ నెంబర్ ఉండే విధంగా చూసుకోకూడదు. ఓకే, సో తర్వాత ఇక్కడ కాపీ యాజ్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ సేమ్ నెంబర్ లేవు. 4,01,000 తో స్టార్ట్ అయింది 4,100 అంటే 100 జిఎల్స్ చేయొచ్చు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద. కరెంట్ అసెట్స్ 2,01,000 తో స్టార్ట్ అయింది 2,100కి ఎండ్ అయింది అంటే ఇక్కడ కూడా 100 జిఎల్స్ చేయొచ్చు. కరెంట్ లయబిలిటీస్
1,02,1తో స్టార్ట్ అయింది, 300కి ఎండ్ అయింది. అంటే ఒక నెంబర్ ఒకదానికి సంబంధం లేదు. ఓకే, సో అలా ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ కంట్రీ స్పెసిఫిక్ అంటే డొమెస్టిక్ అనుకోండి. వాల్ 1, ఓకే. రాసుకోవచ్చు మీరు. ఎంటర్ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6. సేవ్. మనకు అవసరం ఏంటి తీసుకున్నాం. ఇవి అకౌంట్ గ్రూప్ షార్ట్ కట్స్. అడ్మిన్ ఎక్స్పెన్స్ కి ADEX, కరెంట్ అసెట్స్ కి CAST, కరెంట్ లైబిలిటీస్ కి CULB, ఫిక్స్డ్ అసెట్స్ కి FAST, అట్లా షార్ట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం. ఓకే, రిటైన్ ఎర్నింగ్స్ ప్రజెంట్ ఇయర్ నుంచి నెక్స్ట్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు X 100 అని నార్మల్ మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇది తీసుకుంటాం డిఫాల్ట్ గా. OB 53 స్టార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాల్ 1, క్యాపిటల్ X తీసుకోండి. ఇక్కడ 100 ఇవ్వండి. సేవ్ చేయండి. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి. ఇది మెయిన్. ఇప్పుడు మెయిన్ గా GLC క్రియేషన్ చేస్తాం. FS00. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్వార్ కంపెనీ ఉంది. ఇక్కడ ఇది మార్నింగ్ చెప్పే వాళ్ళ కంపెనీ. ఇలా వీటిని మనం క్రియేట్ చేయాలన్నీ మన బిజినెస్ కి సంబంధించి మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ చెప్పే వాళ్ళ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. సేమ్ దీనికి లాగానే ఇప్పుడు మనం మన కంపెనీకి సంబంధించి చేయాలి. సో ఇప్పుడు నేను ఎక్కడ మార్చాలంటే, ప్రజెంట్ నేను జాగ్వార్ కంపెనీలో ఉన్నా. ఇప్పుడు నేను మీ కంపెనీలోకి రావాలా. అప్పుడు గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడ వెళ్ళి మార్చాలమ్మా చెప్పండి. ఏ ప్లేస్ లో వెళ్ళి మార్చాలి గ్లోబల్ సెట్టింగ్స్ లో? నిన్న డిస్కస్ చేశాను నేను. ఎక్కడ వెళ్ళి మార్చాలి? చెప్పండి. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడ వెళ్ళి మార్చాలి చెప్పాలి. ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. నూరి, మహాలక్ష్మి, దుర్గా, స్వప్న, వర్మ, ఎనీ ఐడియా? ఎక్కడ వెళ్ళి మారుస్తే మన కంపెనీ వస్తుంది? /n OB 53 అదేనా? లేదంటే OB 57? అసైన్ యూజర్స్ ఫర్ టాలరెన్స్ గ్రూప్. పొజిషన్ FI యూజర్. ఇక్కడ జాగ్వార్ తీసేసి వాల్ 1 అని పెట్టాలి. అప్పుడు నీ కంపెనీ కోడ్లే వస్తాను. లేదంటే నీకు ఎక్కడ కూడా వాల్మార్ట్ కనిపించదు. ఓకే, ఇప్పుడు ఇది ఈ ఫార్మాట్ లో ఉంది. ఇలా మూవ్ కూడా చేయొచ్చు. మన ఫార్మాట్ లోకి మారాలి. చూడండి, ఇది క్లిక్ చేసామంటే దీని కింద వస్తాయన్నమాట. ఇది సెలెక్షన్ చేశాను. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడికి ఆప్షన్స్ వచ్చేస్తాయి. నాకు డైరెక్ట్ గా ఉంది కాబట్టి ఓకే. మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా రావు ఆప్షన్స్. ఇలా ఉంటుంది మీకు. ఇలా టోటల్ గా ఇలా వచ్చేస్తుంది. దీని ఫార్మాట్ కూడా మార్చొచ్చు. సెట్టింగ్స్, హైరార్సీ, డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ. ఓకే ఓకే, అప్పుడు మీకు ఈ ఆప్షన్స్ రావు. చూడండి, /n FS00 చూసారా? ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా వచ్చేసింది. మళ్ళీ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని మార్చాలి సెట్టింగ్. ఓకే, ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఉన్న నెంబర్, స్టార్టింగ్ నెంబర్ ఏదైతే మనకు తెలియాలి. అప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి? న్యూ సెషన్ తీసుకుంటున్నా. OB D4 లోకి వెళ్ళి
అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఉండేటివి ఏ నెంబర్తో స్టార్ట్ అయినాయో చూసుకోవాలి. నా కంపెనీకి సంబంధించి అడ్మిన్ ఎక్స్పెన్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 4,01,000తో స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ 4,01,000. ఇక్కడ మీ కంపెనీ కూడా తీసేసి మీది ఇవ్వండి వాల్మార్ట్. సో ఇక్కడ క్రియేట్. ఓకే, ఇప్పుడు నువ్వు OBD4లో ఏవైతే సెలెక్ట్ చేసావో అవి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. అడ్మిన్ ఎక్స్పెన్స్. ఓకే, ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయా, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటాయమ్మా? చెప్పండి. Profit and loss account. ప్రాఫిట్ అండ్ లాస్లో Profit ఉంటాయి. and loss వెరీ account. గుడ్. బ్యాలెన్స్ షీట్లో ఉండవమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటాయి. షార్ట్ టెక్స్ట్. రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలి బిల్లు, అవన్నీ ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద నేను చేస్తాను. రెంట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్, లాంగ్ టెక్స్ట్, కంట్రోల్ డేటా పక్కనే, అకౌంట్ కరెన్సీ ఇండియా కాబట్టి INR. అదే వేరే దేశం ఉంటే USDనో యూరోపో ఏది ఉంటే అది తీసుకోవాలి ఇక్కడ. ఇంకా రిమైనింగ్ అన్ని ప్రజెంట్ మనకు నో నీడ్, అవసరం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం వీటన్ని. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, టిక్ మార్క్, షార్ట్ కీ. షార్ట్ కీ అంటే ఇక్కడ చూడండి 0001 తీసుకోవాలి. ఇది అన్నిటికీ సింక్ అవుతుంది. అంటే మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు కదా, డేట్, మంత్, ఇయర్ తీసుకోవడానికి ఈ నెంబర్ తీసుకుంటాం. అన్నిటికీ అన్ని జిఎల్స్కి సింక్ అయ్యేది 0001. దీన్ని షార్ట్ కీ అంటాం. డేట్ మెన్షన్ చేస్తుంది. క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నేను చెప్పాను మీకు, గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి అనేసి. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసే జిఎల్సే కదా. G001 అనేది అసెట్స్ కి, లయబిలిటీస్ కి, ఎక్స్పెన్సెస్ కి, ఇన్కమ్స్ కి అన్నిటికీ సింక్ అవుతుంది. కాబట్టి దీన్ని తీసుకుంటాం. ఇవన్నీ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాం. ఓకే, సేవ్ చేయండి పైన. డేటా సేవ్డ్. ఓకే సార్, నాకు ఈ ఫార్మాట్ వద్దు, నాకు ఇంతకుముందు ఫార్మాట్ కావాలి అనుకోండి. సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేయండి. /FS00 వచ్చేసింది. ఎక్కడికి? వాల్మార్ట్ టెలికామ్ అడ్మిన్ ఎక్స్పెన్స్ వచ్చేసింది చూడండి. ప్రతిసారి మనం క్రియేట్ చేయకుండా దీన్నే కాపీ చేయొచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ చూడండి, ఇది ఫైండ్, ఇది న్యూ క్రియేషన్, ఇది డిస్ప్లే, ఇది చేంజ్, ఇది కాపీ, ఇది బ్లాక్, ఇది డిలీట్, ఇది కంపెనీ చేంజ్. ఇప్పుడు నేను కాపీ చేస్తున్నా. ఈ రెంట్ వెనక ఉన్న సెట్టింగ్స్ అన్ని నాకు ఆటోమేటిక్గా కాపీ చేసుకుంటున్నా ప్రతిసారి నేను ఇవ్వకుండా. ఇప్పుడు 4,00,001 అయిపోయింది. 4,00,002 ఎంటర్. అడ్మిన్ ఎక్స్పెన్స్ సేమ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ సేమ్, ఇక్కడ శాలరీస్ అకౌంట్. కంట్రోల్ A, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. అంతే, ఇవి రెండు మారుస్తా అంతే. ఇంకా రిమైనింగ్ దాని వెనక రెంట్ వెనక ఉండటానికి కాపీ అయిపోయింటాయి. దీనికి నేను ప్రతిదీ INR తీసుకోవాల్సిన అవసరం లేదు, లైన్ అడ్జస్ట్మెంట్ 001 తీసుకోవాల్సిన అవసరం లేదు, G001 తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే అంత డేటా కాపీ అయిపోయింది. సేవ్. చూడండి, సెకండ్ వచ్చింది. మళ్ళీ దీన్ని కాపీ చేయండి. ఇప్పుడు 2 తీసేసి 3 ఇవ్వండి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలి బిల్లు. కంట్రోల్ C, కంట్రోల్ V, మళ్ళీ కాపీ. 4 కంట్రోల్ C, కంట్రోల్ V, మళ్ళీ కాపీ.
కంట్రోల్ సి. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు మా. 5 అయిపోయిందా? 6. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్కమ్స్ క్రియేట్ చేయాలి. ఇన్కమ్స్ క్రియేషన్ చేయాలంటే దాని నెంబర్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అదే తెలుసుకో. ఓకే, కరెంట్ అసెట్స్ చూద్దాం ఫస్ట్. 2,01,000తో స్టార్ట్ అయింది. 2,01,000తో స్టార్ట్ అయింది. 2,100కి ఎండ్ అయింది. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి? ఎస్బీఐ బ్యాంక్, రా మెటీరియల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవి వస్తాయి. వీటిని క్రియేట్ చేద్దాం. దీన్నే కాపీ చేస్తున్నా. ఇప్పుడు పైన 4,06,000 ఉంది. సో ది 4,06,000 వెనక ఉన్న డేటా ఏదైతే ఉందో అది కాపీ అవుతూ ఇప్పుడు జిఎల్ అకౌంట్ ఇక్కడ ఈ నెంబర్ తీసేసి 2,01,000 స్టార్ట్ అయింది కదా, ఆ నెంబర్కి కాపీ చేస్తున్నాం. ఇప్పుడు కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? బ్యాలెన్స్ షీట్ లోనా ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయా? బ్యాలెన్స్ షీట్స్. బ్యాలెన్స్ షీట్ లో సార్. బ్యాలెన్స్ షీట్స్ లో ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్. ఇంకా ప్రతిసారి మీరు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ నో నీడ్. ఆల్రెడీ కాపీ అయిపోయింటది డేటా. జస్ట్ స్టార్టింగ్ లో మార్చుకుంటే చాలు. వచ్చిందా కరెంట్ అసెట్స్ ఇక్కడ? 1 అయిపోయిందా? 2. సేమ్ అంతే, ఇవి మార్చుకుంటే చాలు. సార్ చిన్న డౌట్ చెప్పండి. సార్. మనకి టాలీలో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ చేస్తాం కదా సార్, అలా ఇక్కడ చేయడం కుదురుతుందా ఇక్కడ సార్? ఉండదు మాది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే సార్. టాలీకి దీనికి టోటల్ గా మార్పులు వస్తాయమ్మా. అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఉండవు. ఒకే చోట టేబుల్స్ అని ఉంటుంది. ఆ టేబుల్స్ చోటనే మన డేటా అనేది సేవ్ చేసుకుంటాం. దానికి దీనికి చాలా డిఫరెన్స్ వస్తుంది. సేవ్. ఇప్పుడు కరెంట్ అసెట్స్ కూడా చేసాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ చేద్దాం. ఫిక్స్డ్ అసెట్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 2,03,01తో స్టార్ట్ అయింది. ఓకే, దీన్నే కాపీ చేసుకున్నాం. 2,03,01. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాసా, బ్యాలెన్స్ షీటా? బ్యాలెన్స్ షీట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమేమి ఉంటాయి? ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. వీటి చేయాలి. ల్యాండ్.
సేవ్. మళ్ళీ కాపీ. టైం వేస్ట్ అవ్వకుండా మన వర్క్ స్పీడప్ అవుతుంది. ఇలా ఫిక్స్డ్ అసెట్స్ కూడా చేసాం. అదర్ ఇన్కమ్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 3,03,01తో స్టార్ట్ అయింది. అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. అదర్ ఇన్కమ్స్ ఎక్కడ వస్తాయమ్మా? బ్యాలెన్స్ షీటా, ప్రాఫిట్ అండ్ లాసా? ఎక్కడ వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్. వెరీ గుడ్. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ సార్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్. ఇలాగా మనకు ఏమేమి అవసరమో వాటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఈ 3 మ్యాండేటరీగా చేయాలి. ఇవి 3 మ్యాండేటరీగా చేస్తేనే ఫర్దర్ మనం పోస్టింగ్ చేయగలుగుతాము. గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత ఇంటర్ఫేస్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్. వీటన్నిటిని మనం బేసిక్ సెట్టింగ్స్ అంటాం. ఇవి 3 చేసి నువ్వు ఏ ఎంట్రీస్ అయినా పాస్ చేయొచ్చు. ఈ 3 చేసి నువ్వు ఏ ఎంట్రీస్ అయినా పాస్ చేయొచ్చు. ఓకే. సో రేపటి క్లాస్లో మనం పోస్టింగ్ ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. పోస్టింగ్ ఎలా చేయాలి అనేది రేపటి క్లాస్లో మనం తెలుసుకుంటాము. అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నాం? ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏం చేసాం? అండ్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఏం చేసాం? సో తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేసాం అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అండర్లో కంపెనీ కోడ్స్ ఉంటాయని చెప్పాం. సో తర్వాత
బిజినెస్ ఏరియాస్ ఉంటాయని చెప్పాం, తర్వాత డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాం, ఇవన్నీ చేసాం. గ్లోబల్ సెట్టింగ్ ఏం చేసాం, ఒక బిజినెస్ కి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందని చెప్పాము. ఎంట్రీస్ పాస్ అవ్వాలంటే వాటికి డాక్యుమెంట్ నెంబర్స్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కి ఉండాలి, దానికి నెంబర్స్ సెటప్ చేసుకోవాలి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేసాం, అసలు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో జిఎల్స్ కి ఏ విధంగా నెంబర్ చేసి ఇచ్చేసి, నువ్వు ఇండియా అమెరికా అంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫాలో అవుతున్నావా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంటా, లేకుంటే కంట్రీ స్పెసిఫికా. ఓకే, తర్వాత క్యారీ ఫార్వర్డ్ ఎఫ్ఐ నుంచి సిఓకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, ఇక్కడ క్రియేట్ చేసిన జిఎల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫ్ఐ నుంచి సిఓకి ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అనేది ఈరోజు క్లియర్ గా తెలుసుకున్నాం. ఇవి మూడు ఇంపార్టెంట్. ఇవి మూడు చేసిన తర్వాతనే నువ్వు ఏ వర్క్ అనేది చేయగలుగుతావు. ఓకే, ఈ ప్లేస్ నుంచి నువ్వు జిఎల్ పోస్టింగ్ చేయొచ్చు, వెండర్ పోస్టింగ్ చేయొచ్చు, కస్టమర్ పోస్టింగ్ చేయొచ్చు. ఓకే, ఏదైనా చేయొచ్చు. ఇవి మూడు ఇంపార్టెంట్. ఇవి మూడు స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ గానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి. వీడియోని 1-2 సార్లు చూడాలి. ఇట్స్ టేకింగ్ టైం టూ మచ్. 1 గంట 2 గంటలు చేసేది కాదు. ఇక్కడ నాకు 1/2 అవర్ లేదంటే 40 మినిట్స్ పట్టొచ్చు, కానీ మీరు చేసేటప్పుడు మీకు 5-6 గంటలు పడుతుంది ఫస్ట్ టైం. తర్వాత చేయంగా మీరు కూడా నాలాగానే ఫాస్ట్గా చేసేస్తారు. ఇక్కడ చేసేటప్పుడు సింపుల్ గానే ఉంటది, మీరు చేసేటప్పుడు 5-6 గంటలు పడుతుంది, కంపల్సరీగా పడుతుంది. నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకుంటూ, ఓకే, తర్వాత పెన్ పేపర్ తీసుకొని రాసుకుంటూ హెడ్డింగ్స్ నిదానంగా చేయాలి. చాలా ఓపిక ఉండాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్ కి చాలా ఓపిక ఉండాలి. అది మాత్రం ముందే చెప్తున్నాను. ఏదో జస్ట్ జాయిన్ అయిపోయి ఏదో చేద్దామనంటే అంత ఈజీ కాదమ్మా. ఓపిక చాలా ఉండాలి. పేషెన్స్ ఉంటేనే ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మారుతావు. పేషెన్స్ లేకపోతే మారలేము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఎనీ డౌట్స్? ఎనీవన్? ప్రేమ్, లావణ్య, ప్రసాద్, మహాలక్ష్మి, క్లియరా? యా. నో సో సార్. యా, క్లియర్ వీడియోస్ సార్. అన్ని డౌన్లోడ్ చేసుకుని మా వాయిస్ ఇస్ క్లియర్? Good evening, sir. యా, గుడ్ ఈవినింగ్ గైస్, Yes, sir. వెరీ గుడ్ Good ఈవినింగ్. evening, sir. యా, Yes. నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఎంతమంది చేశారు నిన్నటి ప్రాబ్లం? లావణ్య, ప్రేమ్, శంకర్, వర్మ, దుర్గా, మహాలక్ష్మి, స్వప్న చేశారా నిన్న జిఎల్ పోస్టింగ్? క్లియరా? సే ఎస్ ఆర్ నో. ఓకే గైస్, లాస్ట్ క్లాసెస్ లో మనము జిఎల్ పోస్టింగ్ సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలనే తెలుసుకుందాం. టుడే క్లాస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి, అకౌంట్స్ పేయబుల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్, ఎప్పుడు యూజ్ చేస్తాం, అకౌంట్స్ పేయబుల్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పండి. ఎనీ ఆన్సర్? చెప్పండి అమ్మా. మనం గూడ్స్ ఏమన్నా క్రెడిట్ కి గూడ్స్ ఏమన్నా పర్చేస్ చేసినప్పుడు యూస్ చేస్తాం. వెరీ గుడ్. ఇంకా వెండర్ పేమెంట్ కోసం. ఇంకా వెరీ గుడ్. సో మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీస్ ని పోస్ట్ చేయాలి. మన బిజినెస్ మార్కెట్ లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్, అందరి దగ్గర రకరకాల సప్లయర్స్ దగ్గర రకరకాల స్టాక్ ఆర్ గూడ్స్ ఉంటాయి.
అందరి దగ్గర ఒకే మోడల్స్ ఉండవు కదా. ఒకరి దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయం కదా. 10 షాపులు తిరుగుతాము. మనకి ఏ సప్లై దగ్గర స్టాక్ బాగుంటుందో అక్కడ తీసుకుంటాము. అంతే కదా. దీనికి సంబంధించి మనము స్మాల్ డెఫినేషన్ అండ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ డెఫినేషన్ చూడండి. అకౌంట్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. All invoices and deliveries are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using check transfers, electronic transfers. ఇక్కడ మాక్సిమం మనము మార్కెట్లో ఉన్న వెండర్స్ అన్న సప్లయర్స్ ఉన్న ఒకటేమో వారి దగ్గర నుంచి మన స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన వాటిని వారి యొక్క డేటాని మనము మేనేజర్ రికార్డింగ్ అనేది చేస్తాం. ఓకే. మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ వారికి అమౌంట్ అనేది పే చేయాలి. త్రూ ఎలా పే చేస్తాం? చెక్ ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్స్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ ఓకే. ఇలాంటి వాటి ద్వారా గానీ మనం పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది స్మాల్ డెఫినిషన్. మనకి వెండర్ మాస్టర్‌లో 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా ఇలా 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా అంటే ఏముంటుంది? నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఆ సప్లయర్ యొక్క డీటెయిల్స్ అనేది మనం తీసుకోవాలి. వాళ్ళ కంపెనీ పేరేంటి? వాళ్ళ కంపెనీ అడ్రస్ ఏంటి? వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ ఏంది? వాళ్ళు ఏ ట్యాక్స్ పే చేస్తున్నారు? వాళ్ళ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అనే అడ్రస్ కూడా మనం తీసుకోవాలి. అదే కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? రీకాన్సిలేషన్ అకౌంట్. ఆ వెండర్ డొమెస్టిక్ వెండరా? ఇంటర్నేషనల్ వెండరా? వాళ్ళ యొక్క పేమెంట్ టర్మ్స్ ఏమైనా మరి ఇన్ టైమ్‌లో డబ్బులు పే చేస్తే వాళ్ళు క్యాష్ డిస్కౌంట్ ఇస్తారా? ఇవ్వరా? వాళ్ళ యొక్క పేమెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి? ఇన్ టైమ్‌లో పే చేయాలా? లేదా? రన్నింగ్ ప్రొసీజర్. ఒకవేళ ఇన్ టైమ్‌లో డబ్బులు పే చేయకపోతే వాళ్ళేమన్నా మనకు లీగల్ నోటీసులు పంపిస్తారా? లేదా మనం పే చేయకపోయినా వేరే కంపెనీ కోడ్ ద్వారా పే చేయొచ్చా? ఇదంతా కంపెనీ కోడ్ డేటాలో ఉంటుంది. ఇంకా పార్ట్నర్ ఫంక్షన్స్. మల్టిపుల్ పార్ట్నర్స్ ఏమైనా ఉంటే వారి డేటా కూడా మెయింటైన్ చేయొచ్చా? కరెన్సీ ఇండియానా? అదర్ కంట్రీనా? ట్యాక్స్ లైబిలిటీ ఇండియాదా? అదర్ కంట్రీసా? అనేది ఈ మూడిటిని కలిపి వెండర్ మాస్టర్ డేటా అంటారు. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్, OBD3, డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైమ్ వెండర్. Creation of number ranges. XKN1 assign number ranges to vendor account group OBAS. Creation of reconciliations accounts FS00. Vendor master creation XK01 FK01. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా మా. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్. వన్ టైం అంటే ఒకసారి పర్చేజ్ చేసే వెండర్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా F-43. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1N. వెండర్ మాస్టర్ చేంజెస్ XK02. వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03. వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10M. ఎగ్జాంపుల్ నార్మల్ ఎంట్రీస్ చూడండి. మాన్యువల్ ఎంట్రీస్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. ఇలా ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ వెండర్ కి డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చారు. అదే జిఎల్ పోస్టింగ్ మీరు చూసుకుంటే డెబిట్ 40, క్రెడిట్ 50 ఇచ్చారు. వెండర్ కి మాత్రం డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చారు నెంబర్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఓకే. దీనికి సంబంధించిన PDFs టోటల్ గా దీంట్లో 4 టాపిక్స్ ఉంటాయి. ఆ 4 టాపిక్స్ కలిపి ఒకే PDF ఉంటుంది. ఓకే. చూడండి, ఇది అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన PDF. ఇది మీరు కావాలంటే చూసుకోవచ్చు అన్నమాట. 4 టాపిక్స్ కలిపి దీంట్లోనే ఉంటాయి. ఓకే. నేను చెప్పిన ఫార్మాట్ ని ఫాలో అవ్వండి, బాగుంటుంది. ఎక్సెల్ లో డేటా టైప్ చేసి పెట్టుకోండి. ఇలా ఈ విధంగా
ఓకే. ఇలా టైప్ చేసి పెట్టిన తర్వాత చూడండి. ఇప్పుడు మన అకౌంట్స్ పేయబుల్ అంటే మనం ఏం చేస్తాం? ఈ విధంగా సప్లయర్స్, క్రెడిట్ పర్చేజెస్ చేస్తాం. ఓకే. సో తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం. ఓకే. దీంట్లో టాపిక్స్ మనకి ఏముంటాయి? లైక్ అకౌంట్స్ పేయబుల్, వెండర్ మాన్యువల్ పేమెంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్స్. ఇలాగా. సో లైక్ క్యాష్, చెక్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఎలాగైనా మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత పే చేయొచ్చు. మ్యాక్సిమం క్రెడిట్ పర్చేజ్ ఎక్కువ ఉంటుంది. నేమ్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ జానకి ఐటీ సొల్యూషన్స్. ఇలా ఏదైనా కావచ్చు. ఓకే. సో అలా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఓబిడి3 వెళ్తున్నా. ఎస్ఏపి ఓపెన్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఓకే. మన కంపెనీ వాల్మార్ట్ కదా, వాల్1 డొమెస్టిక్ వెండర్ వాల్1. ఇక్కడ చూసారా, ఫీల్డ్ స్టేటస్ మా గ్లోబల్ సెట్టింగ్స్ లో ఉంటాయి, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఉంటాయి, ఇలా వెండర్స్ లో కూడా ఉంటాయి. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఇప్పుడు మీకు అదేగా చూపించాను. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూసారా, అడ్రస్. మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే లోపలికి వెళ్తాం. కమ్యూనికేషన్స్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్స్, కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ, పర్చేసింగ్ డేటా. ఇలా సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఫర్ వాల్1. దీనికి అన్నిటినీ సేవ్ చేయండి. ఇప్పుడు డొమెస్టిక్ వెండర్ని చేసాం. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. వాల్2 ఇంటర్నేషనల్ వెండర్, సేవ్ చేయండి. నెక్స్ట్ వాల్3 వన్ టైం వెండర్. ఇక్కడ వన్ టైం అకౌంట్ ఉంది కదా, అది టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేయండి. ఇక్కడ టైప్ చేసి పెట్టుకోండి ఎక్సెల్. వాల్1, వాల్2, వాల్3. ఓకే. ఇప్పుడు డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్ చేసాం. వీటికి నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1 ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటినే తీసుకొని మనం OBIS లో మన వెండర్ కి, డొమెస్టిక్ కి, ఇంటర్నేషనల్ కి, వన్ టైం కి సెటప్ చేసుకోవాలి. ఓకే. XKN1 /n XK ఇంటర్వెల్స్. ఇప్పుడు ఇది సర్వర్ కదండి, స్టార్టింగ్ నెంబర్లు తీసుకోవద్దండి. ఎందుకంటే సర్వర్ కాబట్టి చాలా మంది స్టార్టింగ్ నెంబర్లు తీసుకుంటారు. ఇప్పుడు 01 ఉంది, 100 తో స్టార్ట్ అయింది, 100 101కి, సో 199కి ఎండ్ అయింది. అంటే 29 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు? 100 నుంచి 29 నెంబర్స్. 02 200 నుంచి 230 వరకు 14 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు? 03
300 నుంచి 315 14 నెంబర్ ఆల్రెడీ యూజ్ చేశారు, ఒక నెంబర్ ఉంటుంది. 04 2500 నుంచి స్టార్ట్ అయింది, 2540కి ఎండ్ అయింది. ఆల్రెడీ 39 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు, ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ స్టార్టింగ్ నెంబర్లు తీసుకోకుండా కొంచెం కిందకి రండి. ఇక్కడ ఎవరు తీసుకొని ఉండరు. మళ్ళీ ఎడ్జ్లోకి వెళ్ళకుండా కొంచెం ఇక్కడ 2 crores తో స్టార్ట్ అయింది, 2 crores 999 ఉంది. 34 ఎవరో ఉపయోగించారు. 3 crores తో స్టార్ట్ అయింది, 99 ఉంది. 20 ఎవరో ఉపయోగించారు, 26 19. ఈ నెంబర్లు తీసుకోండి, తక్కువ ఉన్నాయి కదా. 22 ఓకే, 22 25 26 ఇవి తీసుకున్నాం. ఈ సెషన్ ఇలాగ పెడుతున్నా, న్యూ సెషన్ తీసుకున్నా, ఓబీఏఎస్ లోకి వెళ్తున్నా. పొజిషన్ వాల్ 1 అకౌంట్ గ్రూప్. ఇప్పుడు మనం చేసాం కదండి, లైక్ డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్. అంటే ఈ డొమెస్టిక్ వెండర్ ని నువ్వు 100 మెంబర్స్ ని క్రియేట్ చేయాలా. అందుకు నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలా. ఆ నెంబర్ రేంజెస్ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి కదా, వాటిని మనం తీసుకోవాలి. ఇక్కడ కొంచెం తక్కువ ఉపయోగించిన నెంబర్ లైక్ 22 ఓకే, 25 26 తీసుకుంటా. ఒకవేళ వాటి మీద ఎవరైనా క్రియేషన్ చేసుకుంటే మనం మళ్ళీ మార్చుకోవాలి. 26 అంటే డొమెస్టిక్ వెండర్ విత్ ఇన్ ఇండియాలో ఉన్న వెండర్స్ ని మనం క్రియేషన్ చేసుకోవాలంటే 22 నెంబర్కి ఒక 1 crore మెంబర్స్ క్రియేషన్ చేసుకోవచ్చు అని నెంబర్ రేంజ్ వాళ్ళు ఇచ్చారు. అదే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సేవ్. సో ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వన్ టైం ఉన్నారో వారిని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎక్కడ? FS00 /FS00. ఓకే, ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి. కరెంట్ లైబిలిటీస్ లేవు. కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది అనేది చూడాలా. ఎక్కడ పోయి చూడాలా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో చెప్పండి. వీటికి సంబంధించిన నెంబర్స్ 6 డిజిట్ నెంబర్ ఎక్కడ ఉంటాయమ్మా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో? చెప్పండి చూద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడుంటాయి? చెప్పండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడ వెళ్ళి చూడాలి? కరెంట్ లైబిలిటీస్ అనే నెంబర్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది అనేది నేను చూడాలి. ఎక్కడ పోయి చూడాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడ వెళ్ళి చూడాలి? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. OB13 సార్. OB13 చూడండి. CLPR అంటే కరెంట్ లైబిలిటీస్, డొమెస్టిక్ వెండర్, USD కరెన్సీ USD, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ వెండర్స్, షార్ట్ కి ఫీల్డ్ స్టేటస్ గుడ్. సో ఈ వెండర్స్ పోస్టింగ్ చేసేటప్పుడు మనం సమ్ టైమ్స్ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకుంటాం. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్. అందుకోసం ఆ సెటప్స్ అవ్వడానికి సెటప్ రీకన్సిలేషన్ అకౌంట్ అంటాం. ఓకే, సబ్సిడరీ బుక్స్ అని. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OBD4 లోకి వెళ్ళాలి. OBD4 లోకి వెళ్ళి పొజిషన్ లోకి వెళ్ళి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకొని కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? ఇక్కడ 1,02,01 తో స్టార్ట్ అయింది. ఈ 1,02,01 తో మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏదైనా కాపీ చేసుకున్నాం. $100,201 కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఇవ్వాలి. డొమెస్టిక్
వెండర్. కంట్రోల్ డేటా, ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్, వెండర్స్, లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే. చూడండి, బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్, డొమెస్టిక్, ఐఎన్ఆర్, వెండర్స్ 001 G067, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. రీకాన్సిలేషన్ అకౌంట్స్, సేవ్. సార్ రీఫ్రెష్ చేస్తున్నాను. సంథింగ్ ఏదైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. $1,201. సేదండి. ఓకే, తర్వాత ఇంటర్నేషనల్. ఎల్ఐటి గ్రూప్ లో వేసారు. కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఐఎన్ఆర్ కాకుండా యూఎస్డి పెట్టుకుంటావా, పెట్టుకో. ఒకవేళ నీకు ఇంటర్నేషనల్ వెండర్స్ ఉంటే నో ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ సేమ్, వన్ టైం వెండర్. ఇండియా ఉంటే ఐఎన్ఆర్. ఇలాగా ముగ్గురిని క్రియేట్ చేసుకో. 1 minute గైస్. యా, డన్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లయబిలిటీస్ క్రియేషన్ చేసేసాం.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే XK01లోకి వెళ్ళి XK01లోకి వెళ్ళి ఇప్పుడు వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. వెండర్స్ ని క్రియేషన్ /n XK01. ఓకే, ఇప్పుడు మనం అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసాం కదండి. ఏం పెట్టాము ఇక్కడ? డొమెస్టిక్ వెండర్స్ ని నేను క్రియేషన్ చేయాలి, ఒక 3 మెంబర్స్ ని. ఓకే, ఇప్పుడు 3 మెంబర్స్ నేను డొమెస్టిక్ పేరు ఏదైనా కావచ్చు మా. ఓకే, సో లైక్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, సీత ఎంటర్ప్రైజెస్, దినేష్ మర్చెంట్స్. ఇలా ఎంతమంది అయినా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వీళ్ళని నేను క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మన అకౌంట్ గ్రూప్ ఏంది మంది? వాల్1. ఓకే, డొమెస్టిక్ వెండర్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ అతని కంపెనీనా మిస్టరా అనేది ఉంటుంది కంపెనీ. సో నేమ్ ఏంటి? కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. స్ట్రీట్ SR నగర్. హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ ఏదో ఒకటి అండి. హైదరాబాద్. కంట్రీ IN. రీజన్ హైదరాబాద్ అంటే 36, ఆంధ్రప్రదేశ్ అంటే 01. పక్కన డ్రాగ్ చేయొచ్చు. PO బాక్స్ అన్న కూడా సేమ్. అంటే మీ కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఎలా ఇచ్చారో అంతే. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ID. ఓకే, ఇలా టైప్ చేసుకోండి. ఎంటర్ ఇవ్వండి. సేమ్ అడ్రస్. ఆల్రెడీ ఇంతకు ముందు సేమ్ పర్సన్కి ఇచ్చినామంట, కొంచెం మారుద్దాం. SRR నగర్. ఎంటర్. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్. ఇక్కడ నువ్వు FS00లో ఏవైతే క్రియేషన్ చేసి ఉంటావో డొమెస్టిక్ అవి ఇక్కడ వచ్చి ఉంటాయి. సో డొమెస్టిక్ వెండర్. షార్ట్ కీ, వెండర్ కి సంబంధించి షార్ట్ కీ సపరేట్ గా ఉంటుంది. ఓకే, 012 వెండర్ నెంబర్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, దీనికి కూడా మేజర్ వెండర్ సపరేట్ గా ఆప్షన్ ఉంటుంది. A4. ఇవి ప్రీ డిఫైన్డ్ గా తీసుకోవాలి. అంటే ఒక పర్సన్ ని క్రియేషన్ చేసేటప్పుడు వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, విత్ ఇన్ ద స్టేటా, అదర్ స్టేటా, లైక్ డొమెస్టికా, ఇంటర్నేషనల్ అనే దానికి సెటప్స్ అన్నమాట. అన్ని చేయాల్సిన అవసరం లేదు, అవసరం ఏంటి చేసుకుంటే చాలు. ఎంటర్. పేమెంట్ టర్మ్స్ అంటే అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం, ఇమీడియట్ పేమెంట్ చేస్తాడా లేదంటే కొంచెం లేటుగా చేస్తాడా అనేది అడుగుతుంది అనమాట. పేమెంట్ టర్మ్స్ ప్రస్తుతానికి ఇమీడియట్ పేమెంట్ ఇద్దాం. ఇప్పుడు మనం సేవ్ చేయాలి. ఇప్పుడు మనం సేవ్ చేసామా? ఓకే. సేవ్ అయిందా? ఓకే. సేవ్ కాలేదంటే నెంబర్ రేంజ్ మార్చుకోవాలి. ఓకే, సేవ్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనం నెంబర్ రేంజ్ సెటప్ చేసాం కదా. XKN1లో నుంచి 22 అనే నెంబర్ని మనం ఏం చేసాం? డొమెస్టిక్ కి సెటప్ చేసాం. ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా క్రియేట్ అయిపోయింది. ఒకవేళ క్రియేట్ అవ్వలేదు అంటే మనకన్నా ముందు ఎవరో అక్కడ నెంబర్ రేంజెస్ వాడుకుంటున్నారు కాబట్టి నెంబర్ రేంజ్ మార్చుకోవాలి. ఓకే, ఇలా
మళ్ళీ ఎంటర్ ఇవ్వండి, న్యూ పర్సన్ క్రియేట్ చేయండి. పర్సన్ ఎవరు ఇక్కడ? సీత ఎంటర్ప్రైజెస్. ఇక్కడ వచ్చి ఎంఆర్ నగర్, పోస్టల్ కోడ్ ఇక్కడ వచ్చేసి కడప, రీజన్ 01 అంటే ఆంధ్రప్రదేశ్. టెలిఫోన్ నెంబర్ మీకు ఇలాగా చాలా మంది క్లాస్ చెప్పింటారు కాబట్టి నా దాంట్లో ఉంటాయి, మీరు ఓన్గా టైప్ చేస్తుంది. ఎంటర్ 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 ఎంటర్. డొమెస్టిక్ ఇక్కడ డిస్ప్లే ఆల్ వాల్యూస్, డొమెస్టిక్ వెండర్. షార్ట్ కి మేనేజ్మెంట్ గ్రూప్, ఎంటర్. పేమెంట్ టర్మ్స్ 0001, సేవ్. అక్కడికి 2 వెండర్స్ ని క్రియేషన్ చేసాం. నెక్స్ట్ ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు కంపెనీ ఇవ్వకుండా ఏదైనా ఇవ్వచ్చు, మిస్ కానీ మిస్టర్ కానీ ఏం ప్రాబ్లం లేదు. దినేష్ మర్చెంట్స్, ఇక్కడ ఆర్కే నగర్, పోస్టల్ కోడ్ వైజాగ్ 01. ఇలా 100 మందినైనా వెండర్స్ ని క్రియేషన్ చేయొచ్చు మా. అది డొమెస్టిక్ అయినా కావచ్చు, ఇంటర్నేషనల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సేవ్. ఓకే, ఇలా వెండర్స్ ని ముగ్గురిని క్రియేట్ చేసినాండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంది? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. ఓకే, FB60 అనమాట. ఇక్కడ చూడండి, /n FB60. ఓకే, మీకు చెప్పాను లైక్ ఎలా చేస్తాం ఇక్కడ. పర్చేజ్ అకౌంట్ డేటా టు కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ 5 lakhs ఉంటే 5 lakhs. ఇది మాన్యువల్ గా చేస్తాను. 5 lakhs. పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, లేదు రా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్ అని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ 12 lakhs. ఇలా ఈ పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజ్ ని తీసుకోవచ్చు.
నువ్వు అక్కడ క్రియేట్ చేసింటావు కదా, ఆ వెండర్స్ నీకు వచ్చింటారు. చూడండి ఇక్కడ కంపెనీ కూడా ఏం చూపిస్తుంది, జాగ్వార్. ప్రీవియస్ వాళ్ళ కంపెనీ చూపిస్తుంది. ఇక్కడ కంపెనీ కూడా పైన ఏముంది, జాగ్వార్ ఉంది. మన కంపెనీ కూడా మార్చుకోవాలి, వాల్ 1. అప్పుడు మన ఇంటి వస్తాయి. ఇప్పుడు సెలెక్ట్ చేయండి ఇక్కడ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. క్రియేట్ ఇస్తున్నాను. వెండర్ ఇక్కడ వచ్చేసి 5 lakhs. వెండర్ ఇన్వాయిస్ ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్. డెబిట్ 5 lakhs. వాల్యూ డేట్, టెక్స్ట్, పర్చేజ్ అకౌంట్. ఇప్పుడు ఎంటర్ ఇవ్వాలి. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్డ్ ఫీల్డ్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ మీద మీరు 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ 2 లింక్స్ ఎక్కడ ఉంటాయి, ఒకటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB41 లింక్, ఒకటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఒక ఎర్రర్ వచ్చింది. అంటే 2 ఎర్రర్స్ మీకు అట్ ఏ టైం ఒకే చోట 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఒకటి గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB41, 2 చోట్ల ఎర్రర్ వచ్చింది. 2 చోట్ల చెక్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఏమిచ్చాడు, 100201. అంటే ఇది ఎక్కడ ఎర్రర్, FS00లో నువ్వు డొమెస్టిక్ వెండర్ చేసావు కదా, ఆ లింక్ అనమాట ఇది. చూడండి /n FS00. ఇప్పుడు నువ్వు కరెంట్ లైబిలిటీస్ కింద చేసావు కదా, ఇదేగా ఎర్రర్. ఇది ఎక్కడ లింక్ అయి ఉంది, ఫీల్డ్ స్టేటస్ కి లింక్ అయింది. ఇక్కడ చూడండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ G067 ఉంది. ఇది ఎక్కడ లింక్ అప్, గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి లింక్ అప్ ఈ 100201. కాబట్టి మనం అక్కడికి వెళ్దాం. దీని మీద జస్ట్ ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా అక్కడ వెళ్ళిపోతారు. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వెళ్ళిపోతారు. వచ్చారా, దీన్ని క్లిక్ చేయండి. సో మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, వాల్ 1 మార్ట్ 1 చూద్దాం. వాల్ 1. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లింక్ ఎక్కడ ఉంది, అది G067 లో ఉంది. కొంచెం కిందికి రండి. రీకన్సిలేషన్ అకౌంట్స్, ఇదే కదా లింక్ ఇక్కడ ఉంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 FS00లో డొమెస్టిక్ వెండర్ లింక్, అదే ఇక్కడ తీసుకున్నాం. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వాల్ట్ అని వచ్చింది. ఫస్ట్ అసెట్ అకౌంటింగ్ లో ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ ఎంట్రీ అసెట్ రిటైర్మెంట్, ఇది రిక్వైర్డ్ లో ఉంది. దీన్ని సపరేట్ పెట్టండి. సపరేట్ పెట్టి సేవ్ చేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళండి. జనరల్ డేటా చూడండి. జనరల్ డేటాలో టెక్స్ట్ ఆప్షన్ లో పెట్టారు, రిక్వైర్ లో పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. అడిషనల్ అకౌంట్, దీంట్లో బిజినెస్ ఏరియా సపరేట్స్ లో పెట్టండి. మనకు అవసరం ఏంటి పెట్టుకుంటే చాలు. టెక్స్ట్ వాల్యూ డేట్, ఇవి 2 చాలు. రిమైనింగ్ అన్ని సపరేట్స్ లోనే, ఏం కాదు. వాల్యూ డేట్, మిగతా అన్ని మనకు అవసరం లేదు, సపరేట్స్ లో పెట్టండి. వాల్యూ డేట్ తర్వాత టెక్స్ట్ అసెట్ రిక్వైర్మెంట్ ఆప్షన్ లో ఉండాలా. వాల్యూ డేట్ టెక్స్ట్ రెండు మాత్రం రిక్వైర్ లో ఉండాలా. ఇంకా రిమైనింగ్ వాటితో మనకి పని లేదు. సేవ్. ఓకే, ఈడ ప్రాబ్లం సాల్వ్ అయింది. బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇక్కడ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, డిఫైన్ పోస్టింగ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఫస్ట్ టీ కోడ్, దీన్ని క్లిక్ చేయండి. OB41. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 31 కదా. 31 లోకి వెళ్ళండి. సేమ్
అక్కడ నువ్వు వాల్యూ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ వాల్యూ డేట్ ఏదైతే మీరు రిక్వైర్ లో పెట్టాడో 31 నెంబర్లో కూడా పెట్టాలి. 31 ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటాయి. 31 కి ఆపోజిట్ నెంబర్ ఎంత ఉంది? 22 ఉంది. అంటే 31 లో పెట్టాలి, 22 లో కూడా పెట్టాలని అర్థం. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. జనరల్ డేటా ఇక్కడ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అడిషనల్ అకౌంట్ నెంబర్, నో ప్రాబ్లం. మెటీరియల్ మేనేజ్మెంట్, నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అసెట్ అకౌంటింగ్, ఓకే, నో ప్రాబ్లం. దీంట్లో ఎలాంటి ఎర్రర్ లేదు. 31 లో 31 కి ఆపోజిట్ ఏముంది? నెంబర్ 22 ఉంది. దాంట్లో కూడా చెక్ చేయాలా, లేకంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ రివర్స్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. 22కి ఆపోజిట్ ఏముంది? 31. ఓకే. జనరల్ డేటా, ఓకే, రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అసెట్ అకౌంటింగ్ సపరేస్ లో ఉంది, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఇప్పుడు పాస్ అవుతుంది. బ్యాక్ ఇంటూ చేయండి, మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ చేయండి. /n FB60 వెండర్ ని తీసుకోండి, డేట్ ఇవ్వండి, 5 lakhs ఇవ్వండి, టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి, 5 lakhs ఇవ్వండి, వాల్యూ డేట్ ఇవ్వండి, పర్చేజ్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్. మళ్ళీ ఏమొచ్చింది? ఫీల్డ్ వాల్యూ డేట్ అవసరం లేదంట, వాల్యూ డేట్ తీసేద్దాం. ఇప్పుడు సక్సెస్. ఇక్కడ గ్రీన్ టిక్ పడిందా? గ్రీన్ టిక్ పడిందంటే ఎలాంటి ఎర్రర్ లేదని అర్థం. సిమ్యులేట్ చూసారా? డాక్యుమెంట్ టైప్ కేఆర్ మా వెండర్ ఇన్వాయిస్ ని కేఆర్, డాక్యుమెంట్ డేట్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పీరియడ్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ నెంబర్ 31 కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. సో 40 పర్చేజ్ అకౌంట్, 5 lakhs. సేవ్ చేయండి. ఒక ఎంట్రీ పాస్ అయింది. సేమ్ పర్సనే మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. రెఫరెన్స్ నెంబర్ 002 50,000. ఎంటర్. సిమ్యులేట్, సేవ్. 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను, వెండర్ ఇన్వాయిసెస్. సో ఇప్పుడు ఏం చేద్దాం? వాటిని వెళ్ళి చెక్ చేద్దాం. FB11N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే /n FB11N వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, వెండర్ అకౌంట్, కంపెనీ కోడ్. మన వెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసిన వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు నువ్వు 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసావు కదా, 2 ఇన్వాయిసెస్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అసైన్మెంట్, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్. ఇలా బెల్ ఐకాన్ ఉందంటే డ్యూ అంటే మనం అప్పుగా పర్చేజ్ చేసాం, వాళ్ళకు డబ్బులు పే చేయాల్సినది ఉంది. 5,50,000 5,50,000 వెండర్ ఇన్వాయిస్. ఇప్పుడు కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ చేశాను. నెక్స్ట్ సీత ఎంటర్ప్రైజెస్ పోస్ట్ చేయొచ్చు, ఎవరైనా పోస్ట్ చేయొచ్చు. తర్వాత XK02 ఏవైనా వెండర్ కి సంబంధించిన అడ్రస్లు ఏమైనా మార్చాలన్నా, డీటెయిల్స్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. XK02 /n XK02. సేమ్ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ లో ఉంది. ఇక్కడ అడ్రస్, కంట్రోల్ ఇవన్నీ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ మార్క్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను SRR నగర్ తీసేస్తున్నా, MRR నగర్ పెడుతున్నా. హౌస్ నెంబర్ మారుస్తున్నా, 2000 లేదంటే 2 lakhs ఇచ్చాను, లేదా 20,000 ఇచ్చా. హైదరాబాద్. ఓకే, పిన్ కోడ్ నెంబర్ మారుస్తున్నా, 7. సేవ్. చేంజెస్ హావ్ బీన్ మేడ్. నువ్వు ఏవైతే మార్చావో వాటిని డిస్ప్లే వ్యూ చూడాలంటే XK03 /n XK03 జస్ట్ చూడొచ్చు.
ఎంఆర్ఆర్ నగర్ 20,000. నెంబర్ మనం ఏం మార్చినామో అవి చూడొచ్చు. తర్వాత లాస్ట్ లో వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. FK10N ఎగ్జిక్యూట్. ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసిన వాల్యూ ఇక్కడ చూపిస్తుంది 5,50,000. దిస్ ఈజ్ కాల్డ్ అకౌంట్స్ పేయబుల్. సో టుమారో మనం అమౌంట్ మాన్యువల్ గా ఎలా పే చేయాలి 3 రకాలుగా అనేది టుమారో చూస్తాం. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ప్రేమ్, ప్రసాద్, నూరి, లావణ్య, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను, మీరు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, టైప్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, లైక్ ఓకే సార్.